ముందుగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరు పేరున మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు, దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ, చాలా బిగ్ మూవీలా కనబడుతుంది. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి బ్రో. నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం. అదంతా ఆ క్రెడిట్ అంతా మీది. నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అద్దరిపోయిందని చెప్పారు. ఆ క్రెడిట్ అంతా మా డిఓపి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ డైలాగ్స్లో మా మూవీకి డైలాగ్ రైటర్ రవీంద్ర పుల్లే మైసా డైరెక్టర్. డైలాగ్స్ కూడా రంగయ్యమామ చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ డైలాగ్ విన్నగానే అది ఎస్ నిజమే కదా అన్న ఫీల్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆయన బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు. నెక్స్ట్ మ్యూజిక్ విఘ్నేష్. ఇంతకుముందు మనం టీజర్ కానీ సాంగ్స్ కానీ చూసాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా ట్రైలర్ ఇప్పుడే చూసాను, నేను నైట్ చూడలేదు. బట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ఇంతమందితో చూస్తుంటే చింపేసాం మళ్ళీ ఇంకోసారి, అద్దరిపోయింది. అండ్ మా డైరెక్టర్ గురించి మేకింగ్లో ఆయన డెఫినెట్గా ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఏం సపోర్ట్ లేని ఎవరి దగ్గర వర్క్ చేయని డైరెక్టర్ ఈ రేంజ్లో మూవీ చేశాడంటే ఎవరు రేడి ఎరగదీశాడు అనే టాక్ ఉంది బయట. డెఫినెట్గా అది డైరెక్టర్ ప్రూవ్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మై ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ నుంచి మేమెవరు నమ్మనంత రీతిలో మమ్మల్ని నమ్మాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు లేకపోతే మేము లేము, ఇంత మంచి సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను మొన్న ఇంటర్వ్యూలు చేస్తే కూడా మీ అందరికన్నా మీ ప్రొడ్యూసరే చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారంటే ఎస్, ఆయనే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్సే మా స్ట్రెంగ్త్. డెఫినెట్గా మా మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్కరు మా గురించి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు విజువల్స్గా చూసారు 6 ప్యాక్ చేసినప్పుడు అవన్నీ. మేము 6 ప్యాక్ షూట్ చేస్తున్నప్పుడు 2 డేస్ ముందు నుంచి నేను వాటర్ కానీ ఏమీ ఫుడ్ కానీ ఏమీ తీసుకోలేదు. మేము స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు 2 డేస్ షూట్ స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు ఓన్లీ ఒక ఆరెంజ్, నేను 2 డేస్ తిన్నది ఓన్లీ ఒక ఆరెంజ్. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ విజువల్గా మాకు నైట్ షూట్ అయితే చాలా బాగుంటుందని మా డిఓపి డైరెక్టర్ డిసైడ్ అయిన తర్వాత ఆ డే మార్నింగ్, ఆ 2 డేస్ కంప్లీట్ అయిపోయి 3rd డే కూడా మార్నింగ్ అంతా నేను సెట్లోనే ఉండి నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు షూట్ చేసాం. ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఎక్కడ నేను డౌన్ అవ్వడం కానీ, షార్ట్ పెడితే ఫ్రేమ్ పెడితే విజువల్గా ఏ షార్ట్ అంటే ఆ షార్ట్ వెళ్ళిపోయాం. ఎక్కడ ఎనర్జీ లో అవ్వడం కానీ ఏం తెలియలేదు. అంత ముందు వరకు చాలా లోలో ఉన్నాం, నీరసంగా అసలు చేయగలనా లేదా అనే ఫీల్ ఉంది. కానీ కెమెరా పెట్టి మేము షార్ట్ పెడుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం. చేసినప్పుడు మీకు విజువల్స్ నెక్స్ట్ కనబడతాయి. అదంతా సినిమా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. నిజంగా మేము ఏదైతే అనుకున్నామో అవన్నీ మమ్మల్ని సినిమా ప్రతి స్టెప్లో ఒక స్టెప్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ చేశాను. నా కెరీర్లో బెస్ట్ మూవీ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా 29 తర్వాత మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఇంకా మా ఆర్టిస్ట్ అజయ్ అన్న రాలేదు. మా సినిమాని ఫస్ట్ నుంచి ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేదు. ఫస్ట్ నుండి మా సినిమా ఒక ఇండస్ట్రీ పీపుల్స్కి, ఒక పెద్ద పర్సన్స్కి తీసుకెళ్ళిన పర్సన్ అంటే ఆయనే. మేము రీసెంట్గా అను గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పారు నాకు, అజయ్ చాలాసార్లు చెప్పాడు చాలా మంచి మూవీ, చాలా బాగా చేశారు, మొత్తం టీం అంతా చాలా కష్టపడ్డారని. అలా చాలామందికి ఇండస్ట్రీలో పర్సన్స్కి చాలామందికి ఆయన మా మూవీని తీసుకెళ్ళాడు ముందు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ దయ్య గారు. ఆయన 2017 నుంచి మేము వర్క్ చేసాం. ఆయనతో బాండింగ్. మా టీంలో చాలా పాజిటివ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో ఒక పాజిటివ్గా దేన్నైనా ఒక పాజిటివ్గా మలుసుకోగలిగిన మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా మీరు మీ పాజిటివ్నెస్ మాకు చాలా ప్లస్ అయింది మాకు. అండ్ దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి.
ఇంకా మా హీరోయిన్ తను ప్రీవియస్కి ఇప్పటికి మీరే చూశారు. ప్రీవియస్లో పాపం తను మనం టీజర్ లాంచ్ అప్పుడు తెలుగు అంతలా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడింది. తెలుగు అమ్మాయి అయిపోయింది తను. డెఫినెట్గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. ఇంకా మీడియా మిత్రులందరినీ కోరేది ఒకటే, మీరు ట్రైలర్ చూశారు. డెఫినెట్గా మీ వంతుగా మీరు మాకు ఈ సినిమాకి ఏం చేయగలరో మా గురించి మా కష్టానికి మీరంతా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.